ఆనందంగా మార్చే శక్తి, నరకం చేసే శక్తి ముఖ్యంగా ముగ్గురికే ఉంటుంది. వారెవరంటే, పెళ్ళి అయ్యాక ఒక అమ్మాయి ఎన్నో ఆశలతో, తీపి కలలతో అత్తగారింట్లో అడుగు పెడుతుంది. పుట్టి పెరిగిన ఇల్లు, కుటుంబాన్ని విడిచిపెట్టి కొత్త ప్రదేశానికి, పూర్తిగా కొత్త వ్యక్తుల మధ్యకు వస్తుంది. ఈ కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి ఆమె తన వంతు ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆమెకు అక్కడ మద్దతు పలికేవారు కూడా ఉండాలి. కొత్త కోడలు తన అత్తమామలను తన తల్లిదండ్రులుగా, అత్తారిల్లును తన ఇల్లుగా భావిస్తుందో ఆమె ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. అయితే కేవలం కోడలే కాదు, ఆమె అత్తమామల ప్రవర్తన కూడా ఆమె జీవితాన్ని నిర్ణయిస్తుంది. అదృష్టవశాత్తు కొంతమంది అమ్మాయిలకే మాత్రమే కూతుర్లా చూసుకునే అత్తమామలు దొరుకుతారు. ఒక వివాహిత జీవితాన్ని ఆనందంగా ఉంచాలన్నా, నరకంగా మార్చాలన్నా అత్తవారింట్లో ముగ్గురే నిర్ణయిస్తారు. అత్తగారు సపోర్ట్ చేయనప్పుడు అత్తాకోడళ్ళ అనుబంధం శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ఏ ఇంట్లో అత్తగారు బాగుంటారో, కూడుల్ని కోతలుగా చూస్తారో ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు అనేవి వెల్లివిరుస్తాయి. అయితే కోడళ్ళను బట్టి కొందరు అత్తమామలు కోడల్ని బయట వ్యక్తుల్లా చూస్తారు. అలాంటి అత్తగారు తమ కోడలతో ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కోడల గురించి అత్తగారు నిత్యం చెడుగా మాట్లాడుతున్నా, విమర్శిస్తున్నా ఆ ఇల్లు ప్రశాంతంగా ఉండదు. కోడలు స్వతంత్రంగా ఉన్నా, ఆమె ఆధునిక భావాలకు ముందుకు వెళ్తున్నా కూడా కొంతమంది అత్తగారులకు నచ్చదు. సో వారిని సంతోషపెట్టడానికి ఎంత కష్టపడినా అలాంటి అత్తగారు తన కోడలతో ఎప్పుడూ సంతోషంగా కలిసి ఉండదు. అలాంటి అత్తగారితో కోడలు అయితే మారుతుంది. ఈ పరిస్థితిలో చాలాసార్లు ఆమెకు తన భర్తతో ఈ విషయాలను పంచుకోలేకపోతుంది. ఇక మరదలు వదినల మధ్య అనుబంధం కూడా అత్తగారింట్లో చాలా ప్రత్యేకం. భర్తకు చెల్లి లేదా అక్క ఉంటే వారితో ఆ కోడలు కలిసిపోతూ సంతోషంగా ఉండాలి. వివాహం చేసుకున్నప్పుడు, తన అత్తవారింటికి చేరుకున్నప్పుడు ఆమె తన మరదలితో తన స్నేహితురాల్లా, గురువులా, సోదరులా కలిసిపోతూనే సంతోషంగా ఉండగలదు. ఆ బంధం ఎంత బలంగా ఉంటే ఇంటి వాతావరణం అంత సంతోషంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు మరదలు కూడా బయటికి వచ్చి చెడుగా మాట్లాడటం, లేకపోతే వాడిని కోడలను అవమానించేటట్లు మాట్లాడటం ఏమాత్రం వెనకాడరు. కొన్నిసార్లు కోడలి మీదకి తమ తల్లి సోదరిని రెచ్చగొట్టేందుకు మరదళ్ళు ట్రై చేస్తుంటారు. అలాంటి మరదళ్ళు వదినల మధ్య వివాహితులు కూడా ప్రశాంతంగా జీవించలేకపోతున్నారు. పెళ్ళైన మహిళలు తన భర్త సపోర్ట్ చాలా ముఖ్యం. అత్తవారింట్లో భర్త మద్దతు ఉంటేనే భార్య సంతోషంగా ఉండగలదు. వారి భావోద్వేగాలు చేసుకుంటేనే అమ్మాయి అత్తగారింట్లో ఉండటం తేలికవుతుంది. భర్త తనను సపోర్ట్ చేయకపోతే వివాహ జీవితం పూర్తిగా విచ్ఛిన్నమవుతుంది. తల్లి, అక్క, చెల్లెలు చెప్పిన విషయాలన్నీ విని భార్యపై అరిచే భర్త, అనుమానించే భర్త ఉంటే ఆ మహిళ జీవితం నరకంగా మారుతుంది. సరైన భర్త లేకపోతే ఆమె జీవితం అతలాకుతలం అవుతుంది. సో వీళ్ళు ముగ్గురు కరెక్ట్గా ఉంటేనే జీవితం అత్తగారింట్లో కోడలికి ఆనందమయంగా ఉంటుంది. స్పైసీగా ఉల్లిపాయ పులుసు ఇలా చేసుకుంటే అన్నంలో కలుపుకుంటే రుచిగా ఉంటుంది అంట. కూరలు తినాలనిపించకపోతే ఉల్లిపాయ పులుసుని ఎక్కువగా ఇష్టపడుతుంటారు చాలామంది. నోరు చప్పగా ఉన్నప్పుడు ఈ ఉల్లిపాయ పులుసును మనం కలుపుకొని అన్నం తింటే అది ముఖంపై కొంత ప్రాంతం రంగు ముదురు రంగులో మారడం ప్రారంభమవుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే హోమ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. అసలు అసమాన చర్మాన్ని ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అందంగా ఉండాలని అందరూ ప్రయత్నిస్తుంటారు, కానీ కాలుష్యం, పోషకాహార లోపం వల్ల ముఖం కాంతి విహీనంగా మారుతుంది. కొన్ని చోట్ల రంగు పాలిపోయినట్లు, మరికొన్ని చోట్ల రంగు ముదిరినట్టు మొహం కనిపిస్తుంది. ఇలా ముఖం అసమాన స్కిన్ టోన్ కలిగి ఉండటం వల్ల అందంగా కనిపించరు. కాబట్టి మీ స్కిన్ టోన్ మొత్తం ఒకేలా ఉంటేనే అందంగా కనిపిస్తారు. ఇప్పుడు ఈ అసమాన స్కిన్ టోన్ ఒక సాధారణ సమస్యలా కనిపిస్తున్నా ఇది అందాన్ని తగ్గిస్తుంది. ఇది మీ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలంటే ముందుగా బియ్యాన్ని నీళ్ళల్లో వేసి బాగా ఉడికించాలి. అన్నం ఉడికిన తర్వాత చల్లారనివ్వాలి. దాన్ని మిక్సీలో వేసి చిక్కటి పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.
ఇప్పుడు ఒక టమాటా తీసుకొని మెత్తటి ప్యూరీలా చేసి దాన్ని అన్నంలో కలుపుకోవాలి. అందులో అర నిమ్మరసం, ఒక టీ స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. అంతే, మీ ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖ శుభ్రత కోసం ఫేస్ వాష్ను ఉపయోగించవచ్చు, లేదా క్లెన్సర్తో కూడా మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ముఖానికి కెమికల్ ప్రొడక్ట్స్ అప్లై చేయకుండా ఉండాలంటే నీళ్ళతో ముఖాన్ని కడిగి ఆరనివ్వాలి. తర్వాత కొద్ది పాలలో కాటన్ బాల్ను ఉంచి ఈ కాటన్ని మొత్తం ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ శుభ్రమైన ముఖాన్ని అప్లై చేస్తే కనీసం 15 నిమిషాలైనా ఆగాలి. ఫేస్ ప్యాక్ని తొలగించే ముందు ప్యాక్ బాగా ఎండిందో లేదో తనిఖీ చేయండి. ఆరిన తర్వాత చేతులను కలిపి ఆ తర్వాత ముఖాన్ని మొత్తం గుండ్రంగా మసాజ్ చేస్తూ ప్యాక్ని శుభ్రంగా చేసుకోవాలి. చివరిగా ఏం చేయాలంటే మీరు శుభ్రమైన నీటితో ముఖాన్ని కడిగి ఆ తర్వాత రోజ్ వాటర్ ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీరు నెల రోజుల్లోనే మీ ముఖంలో మెరుపులను అయితే చూస్తారు. ఇవే అప్పటికప్పుడు మీకు ఫేస్ ప్యాక్ లాగా బాగా పనికొస్తాయి. ముఖాన్ని మంచిగా మెరిసేలా చేయాలంటే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఇది చాలా ఖర్చు తక్కువ. అయితే ఆ ఫేస్ ప్యాక్ ఎలా ఉండాలి అంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి మీకు 1 టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 స్పూన్ కలబంద జెల్, 1/2 స్పూన్ తేనె, 1/2 స్పూన్ పెరుగు, 1/2 స్పూన్ రోజ్ వాటర్ అవసరం. ఈ పదార్థాలను బాగా మిక్సీ చేసి ఫేస్ ప్యాక్లో వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 మినిట్స్ చేయటం వల్ల ఈ ప్యాక్ను రెగ్యులర్గా వాడితే చర్మం శుభ్రపడుతుంది, అలాగే మెరుపు తెచ్చుకుంటుంది. చర్మానికి కలబంద జెల్ కూడా ఒక మంచిది. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చర్మాన్ని తేమగా ఉంచడానికి ఇది ఉత్తమమైనది. అదే సమయంలో పెరుగు న్యాచురల్ క్లెన్సర్ను కూడా పనిచేస్తుంది. ఈ ప్యాక్ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు, మచ్చలు వంటివి రాకుండా ఉండాలంటే ఇంట్లోనే మరో ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి. ఒక చిన్న టమాటోతో బాగా మెత్తగా కలిపి ప్రయత్నించండి. అందులో శనగపిండి వేసి కలుపుకోవాలి. ఈ ముఖానికి పావుగంట సేపు పెంచుకోవాలి. తర్వాత మీరు నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకుంటే అందులో 2 టేబుల్ స్పూన్ల 1 స్పూన్ తేనె వేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇది పావుగంట వదిలేసి తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇంట్లో ఉన్న కాఫీ పొడితో కూడా ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. కాఫీ పొడిలో కూడా తేనె వేసుకుని ముఖానికి పట్టించాలి. మీ కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతం తర్వాత మిగతా చోట్ల రాసుకోవాలి.